4 లైసెన్స్ అయితే వచ్చేసింది. టెస్ట్ కొట్టేసిన మా 25 హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిష్ వ్లాగ్స్. అండ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది గాయస్ మనం వ్లాగ్ చేసి. ప్రజెంట్ అయితే ఈరోజు నార్మల్గా రైడ్ చేసేదామని వెళ్ళినా బయటికి. ఇంకోటి ఏంటంటే ఒకటి మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. ఇంకా ఓపెన్ కూడా చేయలేను, మీ ముందు ఓపెన్ చేద్దామని వీడియోలో అట్లానే ఆపేసిన. ఒక్కడ ఆగి చేద్దాం అట్లానే. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే గాయస్, మనం వచ్చే వీక్ ఒక పెద్ద ట్రిప్ పెట్టుకున్నాము. ఎగ్జాక్ట్ ట్రిప్ అయితే పెట్టినాము, కానీ ఏ లొకేషన్ అని మీకు వీడియోస్లో చెప్తా. ప్రజెంట్ అయితే ఇప్పుడు కష్టం అనుకోండి, ఇప్పుడు చెప్పలేను. నేను ముందు వీడియోస్ చేస్తే కదా, అలా చెప్పేస్తాను మీకు ఎక్కడ ట్రిప్ పెట్టుకుంటున్నాము. మళ్ళీ మన ఫ్రెండ్ వెయిటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్ గురించి, హమీద్ గురించి. వాడు వస్తే పోదాం అన్నాడు, అందు గురించే. నిన్న కూడా యాక్చువల్గా వెళ్ళేది రైడ్ క్యాన్సిల్ చేసేసుకున్నా. అంకుల్ మా డాడీకి కొంచెం బిజీ ఉండేసరికి చాలా రోజులు అవుతుంది గాయస్. ఇక మనకైతే లైసెన్స్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ 20-25 డేస్ ఆఫ్టర్ వచ్చింది పోస్ట్లో. నిన్న వచ్చింది గాయస్ ఇక పోస్ట్లో అయితే. ఇక మనమైతే ప్రజెంట్ అయితే ఫ్యూల్ వేయించడం కోసం 2 బంక్లు లేదన్నారు. ఇక చూడాలి, ఇంకా 2 బంక్స్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, అక్కడ పోయి చెక్ చేయాలా. ఇక్కడ చేసుకొని పోదాం ఒక ప్లేస్కి అయితే. ఇక కొరట్లలో మీకు అందరికి తెలిసిందే, తెలంగాణ కొరట్ల ఫస్ట్ మన కలాడ్సి గణపతి చేసేది. ఇక ప్రజెంట్ ఇప్పుడు సీజన్ అచ్చమ ఈ మంత్లో ఉంది కదా గైస్, వినాయక చవితి. మొత్తం ఫుల్ అంటే ఫుల్గా పబ్లిక్ వస్తారు. ఫుల్ అంటే ఫుల్గా పబ్లిక్ బాగున్నారు గైస్. గంప చూడడానికి ఎంతమంది మొత్తం బుకింగ్ చేసుకొని వస్తారు కదా, ఫుల్ అండ్ ఫుల్ రష్ డేస్ అయితే. ఇక వినాయక చవితి అన్న రేపనంగా 1 వీక్ డే మొత్తం 1 వీక్ ఫుల్గా రష్ ఉంటారు గాయస్. ఈ ఏరియాలో మనకి ఎంత పోలేం రాలేం అంత ఉంటుంది. పబ్లిక్ అందరు ఉంటారు అంతగానము. ఫ్యూల్ అయితే ఇప్పించేసుకుని వెళ్తున్నాం గాయస్. పిల్లల రియాక్షన్ అయితే వచ్చింది గైస్. మెల్లగా పోదాం, మళ్ళీ బస్ ఇట్ వస్తుంది నాకు తెలిసి. ఎగ్జాక్ట్గా చిన్న పిల్లల రియాక్షన్ వచ్చి వాళ్ళు మనకి వ్లాగింగ్ అనగా హాయ్ హాయ్ అని ఇట్లా అనుకుంటే వాళ్ళు హాయ్ చెప్తే మనకి ఒక ఫీల్ ఉంటుంది గైస్.
అది మోటివేషన్ చెప్పొద్దు కానీ బెస్ట్ మోటివేషన్ అన్నాడు, ఎంకరేజ్మెంట్ లాగా. వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కదా కష్టం కాబట్టి మనకేం ఇప్పుడు ఏం భయం లేదు గైస్. ఇంతకుముందు లైసెన్స్ లేక కష్టమవుతుందని మెల్లమెల్లగా చూసుకుంటూ పోతుండే. ఇప్పుడు లైసెన్స్ లేదు కాబట్టి మనకి ఏం భయం లేదు, సీదా వెళ్ళిపోవచ్చు. పోలీసు డైరెక్ట్ ఆఫీసర్స్ కూడా పోవచ్చు. కానీ ఐ మీన్ ఈ నుంచి పోయి మనం ఒక ప్లేస్కి అయితే పోదాం గాయ్స్. ఎందుకంటే మీకు ఈ నుంచి చూద్దాం ముందట ఇంకో ప్లేస్కి, అంటే ఈ ప్లేస్ కాక ఇంకో ప్లేస్కి వెళ్ళి, ఈ ప్లేస్ కాక ఇంకో ప్లేస్కి వెళ్దాం మనమైతే. ఈ ఎగ్జాక్ట్ వచ్చే వీక్ అయితే కంపల్సరీ మనం ప్లాన్ చేస్తున్నాం గైస్ ఇక. ఎందుకంటే గోయింగ్ టు మహారాష్ట్ర అని తెలియదు, ఆంధ్ర బోర్డర్స్ అని తెలియదు, కేరళ సైడ్ అని తెలియదు. ప్లాన్ అయితే చేస్తున్నా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వచ్చే వీక్ అయితే కంపల్సరీ స్టార్ట్ అయితే మనం అనుకుంటున్నా. హమీద్ నేను కలిసి వాడు వస్తున్నాడు నా గురించి. యాక్చువల్ రియల్నే చాలా రోజులు కలుసుకుంటున్నాము వీడియోలో అయితే. డైట్ చాలా రోజులు అవుతుంది ఇట్లా మాట్లాడక, అంటే చాలా రోజులు అవుతుంది గైస్. ఇక ప్రజెంట్ అయితే మన లైసెన్స్ వచ్చేసింది. చాలా తర్వాత వెయిట్ చేసినాం మన లైసెన్స్ గురించి. నిన్ననే పోస్టులు వచ్చింది. నిన్న వీడియో అయితే అనుకున్నాను, కొంచెం వెదర్ ఎఫెక్ట్తో చేయలేకపోయినా. ఇక కొంచెం నిన్న కూడా ఇంటికాడ వర్క్ ఉండేసరికి అది కూడా చేయలేకపోయినా. ఇక అందు గురించి చూకొని ఇలా చేస్తున్నా. ఇక చాలా రోజులు అవుతుంది గైస్. మీకు 5-6 వీడియోస్లో డైరెక్ట్ ఇంట్రడక్షన్ మనం వీడియో ఉండగానే చెప్పేసినాం. ఫేస్ టు ఫేస్ మాట్లాడలేము ఎప్పుడు. ఇక మోటో బ్లాగ్ సెటప్ వేసుకొని వెళ్ళిపోవడం రైడింగ్కి మనం. అట్లా అయిపోయింది గైస్. ఇక మీకు 2 గుడ్ న్యూస్ గైస్. మనకి లైసెన్స్ అయితే వచ్చేసింది. 2N4 లైసెన్స్ అయితే వచ్చేసింది. టెస్ట్ కొట్టేసినాం ఆఫ్టర్ 25 days వచ్చేసింది. ఇక చాలా రోజుల తర్వాత పడ్డది గైస్. ఎందుకంటే మనకి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అంకుల్ వాళ్ళు కొంచెం వాళ్ళకి వర్క్ ఉండేసరికి వాళ్ళు అట్లనే పట్టించుకోలేరు. మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయిపోయింది మిస్టేక్, చేయలేరు వాళ్ళు. ఇక మనం వేసేసరికి 25 daysకి వచ్చింది పోస్టులు నిన్నటికి. ఇంకోటి న్యూస్ అంటే ఏంటంటే గైస్, మనం ప్రజెంట్ అయితే చిన్న లొకేషన్ ఉన్నాం చూడండి. ఇక మనమైతే గైస్ ఇంకోటి ఏంటంటే మనం లాంగ్ ట్రిప్ అయితే పెడుతున్నాము. చాలా లాంగ్ కాదు, ఎగ్జాక్ట్ మనం అవుట్ ఆఫ్ స్టేట్లా పెట్టుకుందామని చూస్తున్నాము. పెడితే మహారాష్ట్ర సైడ్ అన్నా లేదంటే ఆంధ్ర సైడ్ అట్లా పోదామని చూస్తున్నాము. 2-3 ప్లేస్లు అయితే లొకేట్ చేసినాం గైస్ మనమైతే. ఇక మనం ఒకళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాం, హమీద్ గురించి. వాడు రాగానే పోదామన్నాడు. యాక్చువల్ నిన్ననే పోయేది, ఎందుకంటే శ్రీశైలం పెట్టుకున్నా కానీ ఏమైందంటే డాడీకి వర్క్ ఉండేసరికి అయిపోయినా. ఇక ఎందుకు డాడీ ఢిల్లీ వర్క్ ఉందని పోతుండు వర్క్ మీద. ఇక డాడీ రాగానే స్టార్ట్ పెట్టుకోవాలా. అప్పటిదాకా హమీద్ కూడా వచ్చేస్తామన్నాడు. రాగా మనకి రిలీఫ్, ఎందుకంటే వాడు వస్తే మనకి అన్ని ఇట్లుంటాడు. యాక్చువల్లీ పోయేది సోలని కాదు, నేను పెట్టుకున్న ప్రోగ్రామ్ అయిపోయిందని ఇక అడేసరికి ఊకున్నా. ఇక అందు గురించి ఇప్పుడైతే మొడల సెట్ వేసుకుని అయితే వేరే సైడ్కి అయితే వెళ్దాము. మిగతా కాన్వర్జేషన్ అంతా చేసుకున్నాము. ఓకే గైస్. A few moments later. ఉంది చాలే. నిషు లాక్స్ అను కొరుట్లా. బాయ్.
ఇక చిన్న పిల్లల రియాక్షన్ వస్తే క్రేజ్ ఉంటాయి గైస్. వితౌట్ ఇండికేటర్ నడుతుండు, సీదా యూటర్న్ తీసుకున్నట్టు క్రాస్ అవుతుండు. అలాగే ఎటువంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఆరంగుంటే నడగ గైస్, నేను చెప్తున్నా ఫుల్లా. చిన్న బ్రేక్ అయితే తీసుకుందాము, కొంచెం టీ తాగి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకొని వెళ్దాం. రియాక్షన్ దొరకచ్చు, ఇంకా మస్తు రియాక్షన్ దొరుకుతున్నాయి. ఇంకా మనకి బెటర్ ఇంకేంటంటే గైస్ 360 ఉంటే క్రేజీ రియాక్షన్ దొరుకుతుంది. ఇంకోటి మా ఇంట్లో డాగ్స్ ఉన్నాయి కదా గైస్, అలా పపీరియన్ ఇంకోటి ఉంది. ఇంకోటి మా ఒకటేమో ఒక దాని పేరేమో రాజు, ఒక దాని పేరేమో జిమ్మి, రెండు మేలే. ఇక పపేరియన్ తీసుకొచ్చి రియాక్షన్ బ్లాగ్ వేద్దామని అనుకుంటున్నా. రియాక్షన్ బ్లాగ్ ఎట్లా వస్తుందో మీరు కామెంట్లో ఒకసారి వెయిట్ చేయండి, వద్దా అని మీరు చెప్పండి. ఒకవేళ ఎస్ అని చెప్పినాను గైస్ చేస్తా. ఇక అది మీ మీద ఉంటుంది, కామెంట్ మీద ఉంటుంది. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి, చేయండి వద్దా. క్రేజ్ అయితే రైడ్ అనిపించింది ఎలా, ఎందుకంటే మొన్న బైక్ గాయస్ చెప్తున్నా చిన్న సీసీలో బీస్ట్ ఉంది కానీ క్రేజీ బీస్ట్ ఇది. చిన్న దాంట్లో బీస్ట్ అంటే ఇది ఎక్సలెంట్ గాయస్, ఎందుకంటే చెప్తున్నా కదా సూపర్ ఎక్సలెంట్ ఇది. ఏం గుర్తుంది గాయస్, 120 130 ఆరామ్స్ కొట్టేస్తున్నాము. సూపర్. ఇక మధ్యలో ఆపినా కొంచెం వర్క్ బిజీ చాలా ఉంటుంది ఇంటికాడ డాడీతోనే. డాడీ వర్క్ ఉండేసరికి ఇంటికాడ లేకపోతే నడదు కాబట్టి అట్లా. ఇక మమ్మీ ఉంటుండగా మమ్మీ వాజ్ ఎక్స్పైర్డ్. ఇక మా దగ్గర 3 years అవుతుంది ఈ ఇయర్తో ఎక్స్పైర్ అయ్యి. ఇక అందుకు ఉంటాయి కదా, ఇక కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ అంతా మనది కాబట్టి అందు గురించి. సౌండా అది పోలీసులు ఉన్నారు. అదో చిన్న పిల్లల రియాక్షన్ వస్తే నాకు క్రేజ్ అనిపిస్తాయి గాయస్, ఎందుకంటే చెప్తున్నాను కదా.
మనం వెళ్ళటల్లో దూరిపోవడం సింహదిర మనం ఆటోలో గాయస్ ఎలా దొట్టాల దూరుడే నాకు తెలిసి వీడియో అయితే మస్తు క్రేజ్ అనిపిస్తున్నాడు గాయస్ మీకైతే. ఇంకొక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉంటే బైక్ పార్ట్నర్స్ సూపర్ ఉంటుండే వాళ్ళు. ఇక మనం ఇక గ్యాదర్ చేయలేదు ఇంక పార్ట్నర్స్ ఎవరిని ఇక్కడ ఉన్నారు కానీ ఇక వాళ్ళ టైం వాళ్ళు బిజీ ఉంటాం, వాళ్ళ టైం మనం బిజీ ఉంటాం, మన టైం వస్తే వాళ్ళు బిజీ ఉంటారు. ఇక వాళ్ళకి టైం సెట్ కాక ఇక వాళ్ళు ఇంకా డైలీ వ్లాగ్స్ లేదని గణపతి వేసుకుంటూ కూర్చుంటారు కాబట్టి వాళ్ళు వ్లాగ్స్ గణపతి వీడియోస్ చేస్తారు డైలీ. ఇక అదే బిజీలో ఉంటారు వాళ్ళు. చూసి ఎట్లా సపోర్ట్ చేయండి గాయస్, ఎట్లా అంటే మస్తు సపోర్ట్ చేయండి గాయస్. ముందు ముందు చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్ మన ఛానల్ కూడా. అలానే ప్రజెంట్ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఛానల్ కొత్తగా వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ గైస్. అలానే పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది, అది కూడా ఆన్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ వస్తాయి అన్నట్టు. ఇక కొంచెం మాట ఏంటంటే ఇది గాయస్ కొంచెం దెబ్బ తాకింది నోరుకాడ, అది కొంచెం ఘోరంగా అయింది. కొంచెం నా మాట వస్తుంది, నొప్పి బాగా అయిపోయింది, అందు గురించి మాట్లాడొస్తలేదు. ఇక ప్రజెంట్ అయితే వీడియో వీడికి ఎండ్ చేస్తున్నా గాయస్. మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా వేయండి. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి గాయస్. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, బయోలో కూడా ఉంటుంది గాయస్. ఇక రెండుట్లో పెడతా కాబట్టి కంపల్సరీ రెండుట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. ముందు మంచి వీడియోస్ కూడా కావాలంటే మన ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఏంటంటే మనం లాంగ్స్ టూర్స్ లాగా పెట్టుకుంటున్నాం కాబట్టి లాంగ్ రైడ్లు మీకు అవిటికి నోటిఫికేషన్ కావాలంటే ముందు ఇక సబ్స్క్రైబ్ చేసుకోవాలి గాయస్. అందు గురించే కంపల్సరీ మన ఛానల్ చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంపల్సరీ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి గాయస్. ఇక చిన్న పిల్లల రియాక్షన్ మస్తు వచ్చినాయి, అవిటికి కూడా మస్తు చేసా ఇటు ప్రజెంట్ అయితే గాయస్. ఇక నెక్స్ట్ వీడియోకి రెడీ ఉండండి. ఇక మనం నెక్స్ట్ వ్లాగ్లో రాసుకుందాం. అంటే బై గాయస్, సేఫ్ రైడ్ అయితే సేఫ్ అయ్యండి. ఓకే గాయస్, నెక్స్ట్ వ్లాగ్లో రాసుకుందాం. అంటే బై గాయస్.